శివాయ. అందరికీ నమస్కారం అండి. గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తున్నారా? దేవుడు కూడా క్షమించడు. దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. మనం గుడికి వెళ్ళేటప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీకు దేవుడి అనుగ్రహం లభిస్తుంది. హిందూ మతంలో భగవంతుడి ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే దేవుణ్ణి పూజించడంలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల దేవుడు ఆగ్రహిస్తాడు అని, మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆలయంలో దేవుడు దర్శనం తర్వాత గుడి నుండి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పొరపాట్లేంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఉదయం 10 గంటల్లోపే గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం మంచిది. ఈ సమయంలో దేవుని దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 9 గంటల్లోపే దేవుని దర్శించుకోవచ్చు. అలానే ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో తటస్థ దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ తటస్థ దేవతలు ఎక్కువగా దేవాలయంలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 గంటలకు గుడికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరికలను దేవుడికి చెప్పుకుంటే తటస్థ దేవతలు తటస్థు అనగానే మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. గుడికి వెళ్ళేటప్పుడు వెరటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. అంతేకాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటును కూడా మన చేతులతో ముట్టుకోకూడదు. అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక ఉన్న భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకోవాలి. ఇలా మొక్కడం వెనుక ఒక బలమైన కారణం ఉంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. గుడిలో మూల విరాటం ఉండే గర్భాలయం ప్రసన్నమైంది. గర్భాలయంలో మూల విరాటాన్ని గోడల మధ్యగా కాకుండా వెనక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు నిత్యం మంత్రార్చన చేయటం వల్ల భగవంతుణ్ణి పాతపీఠం కింద ఉన్న మంత్రాల్లోకి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహంలోకి ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్లే భగవంతుడి విగ్రహం నుంచి తపహం కిరణాలు 4 దిక్కుల ప్రసరిస్తాయి. ఈ మంత్రశక్తి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయం వెనక వైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పానికి చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్శక్తిని పొందడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత గుడిలో ఉన్న దేవుడికి నమస్కారం చేసి గుడిలో ఉన్న గంటను 3 సార్లు కొట్టాలి. అలాగే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా 3 సార్లు ఎందుకు గంట కొట్టాలనే దాని వెనక కూడా ఖచ్చితంగా అంతరార్థం ఉందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి అదేమిటి అంటే, ఆలయంలో దేవుడి ముందు ఒక్కసారి గంట కట్టడం మోగించడం వల్ల అది మరణానికి సంకేతమని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కుటుంబ సుఖశాంతుల కోసం మనం గుడికి వెళ్తాం. కావున ఎవరు కూడా ఆ దేవుడి ముందు ఒక్కసారి గంట మోగించకూడదు. దేవాలయంలో దేవుడి ముందు 2 సార్లు గంట మోగించి వదిలేస్తే అది రోగాలతో బారిన పడతామని అర్థమట. కావున ఎవరు కూడా 2 సార్లు గంట మోగించకూడదు అని పురాణాలు కూడా హెచ్చరిస్తున్నాయి. దేవుడు ముందు 3 సార్లు గంట మోగించటం వల్ల శరీరమునకు మనసుకు సుఖశాంతులు కలుగుతాయి. ఈ విధానాన్ని దేవాలయం గంట నాద లక్షణాలుగా శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి దేవుడు ముందు మనసు నిమిష్టతో చేయడానికి పండ్లు ప్రసాదాలు సమర్పించేటప్పుడు 3 సార్లు గంట మోగించడం చాలా మంచిది అని పురాణాలు పండితులు సూచిస్తూ ఉన్నారు. గుడిలో దర్శనం అయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకోవడానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకోవాలి. ఆపై అనాలోచితంగా మన చేతిని తలపై రాసుకుంటాం. అలా చేయడం తప్పు. తీర్థం పంచ అమృతాలతో చేస్తారు. అందులో తేనె పంచదార వంటివి జుట్టుకి మంచివి కాదు. అలాగే తులసి తీర్థం తీసుకున్న తలపై రాసుకోకూడదు. తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. కాబట్టి ఏ తీర్థం తీసుకున్నా చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. వైష్ణవ సాంప్రదాయంలో గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని అర్థం. తీర్థం సేవించిన తర్వాత
చటగోపనం తప్పకుండా తీసుకోవాలి. చాలామంది దేవుడు దర్శనం చేసుకుని వచ్చాక పని అయిపోయింది అని చకాచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశంలో చూసుకుని కూర్చుంటారు. కొంతమంది మాత్రం ఆగి చటగోప్యం పెట్టించుకుంటారు. చటగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే చటగోప్యం. మానవుడికి శత్రువులైన కామము, కోదము, లోభము, మోహము, మదము ఇలాంటివన్నిటి నుండి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడమే మరో అర్థం. అంతేకాకుండా శటగోప్యం పైన విష్ణు పాదాలు కూడా ఉంటాయి. కాబట్టి పూజారి మన తలపైన శటగోప్యం పెట్టేటప్పుడు మనసులో ఉన్న మీ కోరికలు కోరుకోవాలి. కానీ ఇది చాలామందికి తెలియని విషయం చెప్పుకోవచ్చు. ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుడి పాదాల దగ్గరికి వెళ్తాయి. అలాగే శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా ఈ బుధను పెట్టుకోవాలి. అప్పుడే మీకు శివ అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే మనలో చాలామందికి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమను ఇంటికి తెచ్చుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు దేవాలయంలో ఉండేటప్పుడు దైవశక్తి ఉంటుంది. కాబట్టి గుడిలోనే కుంకుమను పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకోండి. అంతేకాని పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రంగా చేయకండి. అలాగే గుడి నుండి ఇంటికి రాగానే వెంటనే కాలు కడుక్కోకూడదు. ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్లంతా ఒక్కసారి తిరిగేసి తర్వాత కాలు కడుక్కోండి. అలా చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఇంట్లోకి వ్యాపిస్తుంది. చాలామంది గుడిలో ఉన్న దేవుణ్ణి విగ్రహాలు ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు అని వేద పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్య పాటించడం వల్ల ఆడవాళ్ళు ముట్టుకోకూడదని అంటారు. వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుడి విగ్రహాలను ముట్టుకుంటే దేవుడి విగ్రహాల అపవిత్రం అవ్వచ్చు. కాబట్టి గుడిలో ఉన్న దేవుడి విగ్రహాలను మాత్రం అస్సలు ముట్టుకోకండి. అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయట. తీరిన సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుడి దర్శనం అయ్యాక గుడిలో 2 నిమిషాలైనా సరే తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి. గుడి ప్రశాంతకు మారుపేరు. దేవుడు దర్శించుకోగానే మనలోనే కోపము, అహము, ఆవేశము, స్వార్థము, చింతన ఆ కొంతసేపు దూరం అవుతాయి. వెంటనే జనాల్లోకి వెళ్తాం. మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది. అది ఎలాగో తప్పదు. కాబట్టి దర్శనం అవగానే కొంతసేపైనా సరే ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే ఆ దేవాలయంలో చేసిన యజ్ఞం, యగాది, పుణ్య పూజలు ఫలం వల్ల మనసులోని మాలిన్యం కరగటం ప్రారంభిస్తుంది. అలా కొంతైనా ఆరోగ్యపరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని మనం గడపగలుగుతాం. ఇక గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. స్నానం చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్య ఫలితం కూడా లభించదట. గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. అలా తింటేనే మీపై దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని ఆ ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే శివాలయానికి వెళ్ళిన వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణ చేయకండి. ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివుడిపై నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. మన ప్రదక్షిణ చేసేటప్పుడు గంగను దాటకూడదు కదా. కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణ మాత్రం చేయకండి. అలాగే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి లింగం మీద అభిషేకం చేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. శివుడిని అభిషేకించేటప్పుడు ఒక మట్టి పాత్రలో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తేనే చాలా మంచిది. అలానే శివుడికి అభిషేకించిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి. అలాగే శివలింగం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమను వెయ్యరాదు. గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెళ్ళకూడదు. మనకి తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి గుడికి తీసుకుని వెళ్ళాలి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి
ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. శివుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి. మీరు కుబేర్లు అవుతారని శివపురాణంలో వివరించారు. అలానే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు తులసి మాలను తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. ఆ వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి అంటే ఏదైనా దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. సంతానం లేనివారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలానే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దేవాలయం దర్శనం ఎంతో పవిత్రమైనది. గుడికి వెళ్ళినప్పుడు భక్తిపరమైన ఆచారాలు పాటించడం ఎంతో ముఖ్యమో, గుడి నుండి ఇంటికి వచ్చాక కూడా కొన్ని నియమాలు పాటించడం అంతే అవసరం. ఈ నియమాలు పాటించడం వల్ల భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. మన జీవితం సుఖశాంతులతో నిండి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించడం ద్వారా దేవుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడి ఆశీర్వాదన పొందేందుకు ఈ ఆచారాలను తప్పక అనుసరించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తేనే లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.